పుట్టపర్తిలో ఆద్యంతం కన్నుల పండుగగా సాగిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహా క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్య పాల్గొన్నారు. సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని ప్రధాని దర్శించుకున్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియానికి మోదీ చేరుకున్నారు. ఆ తర్వాత బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన 100 రూపాయల నాణాన్ని, అలాగే 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. తర్వాత మాట్లాడిన ప్రధాని మోదీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని మోదీ అన్నారు. సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోందని చెప్పారు. కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారన్న ఆయన, బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయన్నారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనేదే బాబా నినాదమన్నారు ప్రధాని మోదీ. త్రాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని, పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. आज इस पावन भूमि पुट्टपर्थी में आप सभी के बीच उपस्थित होना मेरे लिए एक भावात्मक और आध्यात्मिक अनुभव है। उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है। He often said, love all, serve all. श्री सत्य साई बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवन स्वरूप था। जैसे रायलसीमा में पीने के पानी की गंभीर समस्या थी, तब ट्रस्ट ने 3000 किलोमीटर से ज्यादा लंबी पाइपलाइन बिछाई। प्रेम, सेवा, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 జనరల్ హాస్పిటళ్లు, 2 మొబైల్ హాస్పిటల్స్ రోజు 3,000 మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. సాయిబాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా. ఆయన సేవా తత్పరత ఆయనది. ఎవరెవరో ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు. ఆయన సేవా తత్పరతని, స్ఫూర్తిని మున్ముందు మేమందరం కొనసాగిస్తాం. పేదలకు ప్రేమతో సాయం అందించాలని బాబా చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి. భగవాన్ చెప్పినట్లు పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పించాలనేదే నా మార్గం. మనసులో దేవుడు చూశారు భగవాన్, ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు, సేవతో ప్రజలకి దేవుడు అయ్యారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపించిన మార్గం అందరూ ఆచరించాలి. కుల, మత, ప్రాంతాల విభేదాలు వద్దు. పేదలకు సాయం చేద్దాం, సత్యం మాట్లాడదాం. ఇదే భగవాన్కి మన శత జయంతి సందర్భంగా ఇచ్చే ఘన నివాళి. I remember I was only
5 years old. And wherever I went, including my school, people around me would refer to me as वो जो छोटा बच्चा है ना जिसके बाल सत्य साई बाबा जैसे है, वो ही लड़का, वो बहुत शरारती लड़का था. मगर that was only because I had not had a haircut till the age of 5. मेरे बाल भी वैसे ही लंबे थे. I was too young to understand the enormity of Baba's contribution to humankind. There were a number of questions going on in my head, whether should I be asking him or not? Is it appropriate to ask? And without asking those questions, Baba had answered those questions. That was an unbelievable experience for me, because I was thinking, how did you know what was going on in my head? And he had already answered, blessed me, given me direction. My heart is filled with deep devotion and gratitude. Though a century may have passed since his divine birth, his presence, his principles, his teachings, guidance, and his compassion continue to reverberate in the hearts of millions worldwide. I extend a heartfelt thank you to you, our Honorable Prime Minister Narendra Modi ji, for being with us here today and for honoring this special occasion, and reminds us of Swami's message that true leadership is service, and service to man is service to God.